సార్ నేను సలార్ సినిమా చూసిన తర్వాత ఆ సలార్ సినిమా ఎడిట్స్ తోటి రక్త చరిత్ర బీజిఎమ్స్కి ప్రభాస్ అన్నకి ఎడిట్ చేసి ఉంటారు అనమాట. అవి చూసినప్పుడు ఆ ప్రభాస్ అన్నకి ఆర్జీవి గారితో సినిమా ఏమైనా పడుంటే సూపర్ ఉంటుండేది అని అన్నట్టు అనిపిస్తుంటది. మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ అని చాలా పెద్ద స్టార్స్కి చాలా రకాల ఇమేజెస్ ఉంటాయి. వాళ్ళకి ఫ్యామిలీస్కి నచ్చాలి, వీళ్ళకి నచ్చాలి అని రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. నేను అలా నా కెరియర్లో ఎప్పుడు అలా ఆలోచించలేదు. నేను బికాజ్ ఐ గెట్ ఇన్ టు వెరీ రియలిస్టిక్ ఫిల్మ్స్ అండ్ రిలేటబుల్ స్టోరీస్. ఆ టైప్లో నేను అసలు ఆలోచించాను నార్మల్గా. అలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ఐ అప్రోచ్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు మీ శివ సినిమా అంటే శివ సినిమా ఇంకా సత్య సినిమా చాలా ఇష్టం. మొన్న సందీప్ రెడ్డి వంగ గారితో మాట్లాడేటప్పుడు అలాంటి సినిమా మళ్ళీ తీసా అన్నారు కదా. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్. ఒక సాంగ్ అంతా తుప్పల్లోనే ఉంది. ఆ సాంగ్ తుప్పల్లో తీయాలని థాట్ ఎలా వచ్చింది సార్? నాకు తుప్పల్లో చేయటం ఇష్టం. అంటే పూర్వ అనుభవం ఉండబట్టే కదా తీశారు? ఏది పూర్వ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి సార్? పూర్వ జ్ఞాపకాలు ఎందుకు? పూర్వ జ్ఞాపకాలు అంటే మీరు ఎప్పుడు అన్నారు కదా సార్, అంటే అదే ఇష్టం అన్నారు కదా, పూర్వ జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా? బేసిక్గా చాలా నీట్గా క్లాసీగా ఉంటే నాకు నచ్చదు. ఎంతో కొంత డర్టీనెస్ ఉంటేనే రియాలిటీ ఉంటుందని నా ఫీలింగ్. వెరీ గుడ్, సూపర్ సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, యశ్వంత్ నా పేరు. సార్ మీది ముందు ఒకటి రామయూజం అనేది ఒకటి ఇది వస్తుండే సార్, నాకు చాలా ఇష్టం. ముందు కాదు ఇంకా వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. వస్తుంది. ముందు చూస్తుండే చూడటం మానేశారు కాబట్టి అయిపోయింది అనుకున్నారు. ఒక టైంలో ఒక రెవల్యూషన్ లాగా క్లియర్ అయింది సార్. మా ఇంట్లో చూసినప్పుడు మా డాడీ ఏం చూస్తున్నా అది తీసే అని అంటుండే సార్. లైక్ అదేదో ఒక బూత్ లాగా అనుకుంటుండే. నేను నా రూమ్ లోకి వెళ్ళి ఇప్పుడు రామయూజం కి పాన్ కి కనెక్ట్ చేస్తున్నారు మీరు? లేదు సార్, లైక్ ఎట్లా అంటే వాళ్ళు చెప్పి చూసేది బూత్ లో ఉంది అంటే అదే కదా అర్థం. అలాగా సార్, మీ వీడియో చూస్తుంటే వాళ్ళని ఎందుకు వింటున్నావు అసలు తీసాను లైక్ ఆ కాన్సెప్ట్ లో. నేను నా రూమ్ లోకి వెళ్ళేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తుండే వినిపియొద్దు అనేది బయటికి. పాన్ కూడా అలాగే చూస్తారు. ఎగ్జాక్ట్లీ, రెండు కనెక్ట్ అని. సో ఐ టేక్ దట్ ఇస్ అ కాంప్లిమెంట్. ఒకటి చెప్దాం అనుకుంటున్నా ఫాదర్ కి నాకు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. అయితే రామ్ గోపాల్ వర్మని క్రిటిసైజ్ చేసిన ప్రతి ఒక్కడు ఒక్కరోజు అన్న రామ్ గోపాల్ వర్మలా బతకాలనే కోరుకుంటాడు సార్. అది చెప్పాలనుకుంటున్నాను అంతే సార్. అది చాలా మంది చెప్తారు, అది కోరుకున్నప్పుడు బతికేయచ్చు కదా. ఎవరా పేరు? ఒక్కరోజు అన్నా సరే సార్, ఇట్లా క్రిటిసైజ్ ఎందుకు? మీకు నచ్చితే మొత్తం రోజులు బతకాలి, మళ్ళీ ఉండలేరు సార్ అట్లా మీలాగా ఎవరు. హాయ్ సార్. హాయ్. హలో. ఏంటి మీకు స్టార్ స్టేటస్ ఉందా అందరూ? ఏంటి నాకు తెలీదు. అట్లా మీకున్నంత లేకపోయినా ఏదో కొంచెం మా వాళ్ళలో ఉంది. ఓకే. సో ఇది మీకు కాదు క్వశ్చను, మా వాళ్ళకి అన్నమాట. మీరు దేవతను ఎప్పుడన్నా దగ్గర నుంచి చూసారా? అసలు ఆరాధ్య అనే దేవత ఉందా? కళ్ళు ఎదురుగా అంతలా దేవత కనబడుతుంది కదా. యాక్చువల్లీ ఎవరన్నా అమ్మాయిని చూస్తే చూడాలనిపిస్తుంది, కానీ ఈ ఆరాధ్యాన్ని చూడగానే ఒక ఆరాధ తీసుకొని ఫస్ట్ దిష్టి తీయాలనిపించింది. అది మీరు ఇంగ్లీష్లో చెప్పండి. ఇంగ్లీష్ కాదు సార్, మలయాళంలో చెప్తాం. మలయాళం నాకున్నే ఒక్కలే అన్నా. Did you not understand what I? So you are making fun of Malayali language. That's what you are doing. No. Okay, but the emotion I think she understood. Yeah. ప్రేమకు భాష అవసరం లేదు సార్, మీరే చెప్పారు. Wow, super. Yeah. సో అయితే సార్ క్వశ్చన్ మీకే. ఈ టైటిల్ ఫ్యాంటసీ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. అంటే ఐస్ క్రీమ్, శారీ, నెక్స్ట్ చాక్లెట్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? Chocolate also I think we'll make with Aradhya only. అర్థమైంది అది. See the point, okay, సారీ టైటిల్ అని ఇందాక నేను చెప్పాను ఒకసారి. బికాజ్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ అది ఎంత పద్ధతిగా ఉన్నా కూడా ఈ క్యారెక్టర్స్ ఇలా వెనకాల పడుతూ ఉంటే
అది బుద్ధికి సంబంధించిన విషయం, కానీ ఆ బట్టలు ఏం వేసుకున్నారు అనేది పాయింట్ కాదు అని ఎంఫసైజ్ చేయడానికి. యా సార్ బట్టలు అనగానే లైక్ నాకు ఒక చిన్న మైథాలజీలో ఒక చిన్న అది గుర్తొచ్చింది అండి, ఈ శారీ అది. అంటే ఈ శారీ వల్ల ఒక పెద్ద కురుక్షేత్రమే జరిగింది సార్. అంటే చాలా ఇదైంది. సో ఈ శారీ వల్ల ఏమన్నా కాంట్రవర్సీ మీరు ఫేస్ చేస్తున్నారా? అంటే ఆ సందర్భంలో అక్కడ అలాంటిదంటే కోర్స్ ఇప్పుడు మన సత్య క్యారెక్టరు సెకండ్ హాఫ్లో విపరీతంగా చేస్తాడు. అంటే కోర్స్ ఇట్ ఈస్ నాట్ ద ఎపిక్ ఆఫ్ మహాభారతంలో ఏం జరిగింది అని కాకుండా ఒక రియల్ లైఫ్ దాంట్లో ఒక మగవాడు ఒక పర్టిక్యులర్ పరిధి దాటి తనకి జరిగినప్పుడు ఎలాంటి హారండస్ థింగ్స్ చేస్తాడు అనే దాని గురించి తీసింది. అది మీకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. యా ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్. నా పేరు వెంగళరెడ్డి, ఆ, రాయలసీమ. ఏంటి అంటే ఈ కత్తి ఉందా ఏంటి గొడవలి? పర్లేదు ఉన్నాయి రూమ్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు గొడవ అయితే రూమ్కి వెళ్ళి వస్తారా ఏంటి? అంటే మీ ఫ్యాక్షన్ మూవీ చూసి అలా అలవాటు అయిపోయింది. ఓకే సార్, మీరు కడప వెబ్ సిరీస్ తీశారు కదా, అది అందుకు ఇంకా రిలీజ్ చేయలేదు. అది ఎప్పుడూ అయిపోయింది. అది ఎంఎక్స్ ప్లేయర్లో నార్త్లో చేశారు. అది ఇక్కడ రాలేదు కదా అని వస్తుంది. అది దానికోసం వెయిటింగ్. కొద్దిగా ట్రై చేసి రిలీజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్, ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ. ఓకే. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. బట్ ప్రజెంట్ అయితే ఒక ఫీలింగ్ తెలుసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ టైం ఈ అమ్మాయిని మీరు శారీలో చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఒక పోయిటరీ వేలో మీ లాంగ్వేజ్లో ఒక 4 లైన్స్ చెప్పండి. కళ్ళు చెదిరిపోయినాయి, ఒళ్ళు గగురు పొడిచింది, ఫ్యూజులు ఎగిరిపోయినాయి. యా, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. అండ్ అడవిలో అరుపులు చాలా బాగుంది సార్, చూశాను. అడవిలో అరుపులు అదేంటది? సెకండ్ సాంగ్ సార్, సెకండ్ సాంగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ హాయ్ సార్, నా పేరు పవన్. హాయ్. యా, బేసిక్గా మీరు రెగ్యులర్ చెప్తూ ఉంటారు కదా కంటెంట్స్, లైక్ కేవలం నేను మూవీస్ నా కోసమే తీస్తాను, మీకోసం కాదు, నాకు నచ్చినట్టే తీస్తానని చెప్పి చెప్తున్నారు కదా. ఇప్పుడు మీ మూవీస్లో ఇంత అందమైన అమ్మాయిలు తీసుకొస్తారు కదా, అది మీ కంఫర్ట్నెస్ కోసం తీసుకొస్తారా, మా కోసం తీసుకొస్తారా? ఇప్పుడు నా కంఫర్ట్ అయితే నా ఇంట్లో పెట్టుకుంటాను, కానీ కెమెరా ముందు ఎందుకు పెడతాను? యా సార్, ఇంకొకటి, ఇప్పుడు మీరు ఏ మూవీ చేసినా కూడా ఒక మూవీ బేసిక్గా మీరు చేయాలనుకుంటే ఒక 10 to 15 days, మ్యాక్సిమం 30 daysలో ఫినిష్ చేసుకోవచ్చు. కానీ మీరు ప్రతి ఒక్క మూవీ స్టార్ట్ చేస్తారు, పక్కా పెడతారు, అవి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. సో అంటే బేసిక్గా మీరు ఆ హీరోయిన్స్తో ఎక్కువసేపు ట్రావెల్ చేయాలనుకొని అట్లా చేస్తారా, లేకపోతే దేనికోసం అని చెప్పి? అప్పుడు నాకు అలాంటి విషయం అంటే చాలామంది హీరోయిన్లు ఇంకా తొందరగా వస్తే ఇంకా బెటర్ కదా. అది చెప్పి ఇంకోటి ఏ సరే, ఇంకొకటి అంటే లైక్ సరే నమస్తే సార్. ఓకే సార్, నేను ఈ సినిమా మీకోసమే ఎక్స్పెషల్లీ, అంటే మీరు తీస్తే కాస్త జిఎస్టీయో లేదా ఇంకేదన్నా కాస్త రొమాన్స్ ఎక్కువ చేస్తారని వచ్చాను, చూసా. కాస్త రొమాన్స్ బాగా తగ్గిపోయింది సార్, లేదు అసలు ఎక్కడ. అంటే కిస్సులు కానీ బెడ్రూమ్ సీన్లు కానీ అట్ట ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసా, కానీ లేవు సార్. అది ఎందుకు తీసేశారు సార్, ఎందుకు తగ్గించారు? ఎందుకు చేశానంటే అది మీకోసం తెలియదు ఫస్ట్ టైం. మీరు అలాంటి ఇప్పుడు సారీ అని పెట్టి సైకలాజికల్ థ్రిల్లర్ అని ఆ వైలెన్స్ అంతా చూపించినప్పుడు ఇలాంటి సీన్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే అది మీ గురించి మీకే తెలియాలి సార్. కనీసం పార్ట్ 2లో నాకు తీస్తారా మా కోసం సార్? సార్ మాకు కావాల్సినంత అయ్యే సార్, అంటే దానికోసం చూస్తాం మేము. మీ సినిమాలు 1000 రూపాయలన్నా 1,00,000 రూపాయలు పర్ల టికెట్ కొన్ని మరి చూస్తాం, మీకోసం చూస్తాం. నా కోసం కాదు, మీకోసం చూడండి, నా కోసం ఎందుకు చూస్తాను? ఓకే సార్, సార్ ప్లీజ్ సార్ పార్ట్ 2 తీయండి. థ్యాంక్స్ సార్. హాయ్ సార్. హాయ్. యా, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ సార్. మీరు ఎదుటి వాళ్ళకి ఇచ్చే ఆన్సర్స్ కానీ వాటికి చాలా పెద్ద ఫ్యాను. అండ్ ఒక క్వశ్చన్ ఉంది సార్, సినిమాలో అమ్మాయిలు అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? అమ్మాయి లేకపోతే సినిమాలు చూడన్నాను ఫస్ట్. అప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ పాయింటే కరెక్ట్. ఇప్పుడు సినిమా అనేది మీడియం.
దాంట్లో మీకు ఇష్టమైన ఒక క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కాలేజ్ టైంలో నేను సినిమాలు చూసేది ఉట్టి హీరోయిన్స్ కోసం చూశాను. నేను ఎప్పుడు హీరోస్ కోసం చూడలేదు ఆ టైంలో, యూనో. సో ఇప్పుడు నేను గన్స్ అండ్ థైస్ అని నా బయోగ్రఫీ ఒకటి రాశాను. ఇది ఒక బుక్ కొన్ని సంవత్సరాల క్రితం. దాంట్లో నన్ను ఒక క్వశ్చన్ ఎవరు అడిగితే, వై డిడ్ యూ కమ్ ఇన్ టు ఫిల్మ్స్, వాట్ ఇన్స్పైర్డ్ యూ అంటే అమితాబ్ బచ్చన్స్ గన్స్ అండ్ జీనత్ అమాన్స్ థైస్ అని చెప్పాను. నేను ఏంటది సిటిజన్ కేన్ లేదా బ్యాటిల్ షిప్ పొటంకిన్, ఎజెన్స్కీ, ఫ్రాన్సిస్ కపా అలాంటి పేర్లు చెప్పి వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ అండ్ స్టోరీస్ అండ్ మూవింగ్ ఎమోషన్స్ అండ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ సోషల్ మెసేజెస్ అవి నేను చెప్పలా. నేను వచ్చింది రెండింటి కోసమే. కానీ దానికి వాళ్ళు అవి చూపించడానికి మనకు సందర్భం ఉండాలి కాబట్టి దాంట్లో కథ కూడా పెట్టాను.